కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారనే అనేక కథనాలు అనేక సందేహాలు ప్రజలు చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికైతే జీవన్ రెడ్డి వెళ్ళడం, ఆయనతో సుదీర్ఘ భేటీ నేపథ్యంలో కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అన్న దేవుడే నీతో పనిచేయడానికి పంపించాడంటూ కూడా భావోద్వేగంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ప్రస్తావించిన మాటలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా అంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ జీవన్ రెడ్డిలు బరిలో ఉండి ప్రత్యర్థులుగా తలబడిన ఆ సందర్భం నుంచి ఈరోజు ఒకటైన సందర్భం చూస్తుంటే రాజకీయాల్లో చిరకాల శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అనే కోణంలో చూసుకోవచ్చు. ఉదాహరణగా అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. పలువురు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా కేటీఆర్తో సహా ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్కు జీవన్ రెడ్డి రావడంతో సాధారణంగా ఆహ్వానించి కేసీఆర్ స్వయంగా కేసీఆర్ వద్దకైతే జీవన్ రెడ్డిని తీసుకువెళ్లారు. స్థానికంగా ఉమ్మడి కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లా వాసులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవన్ రెడ్డి కేసీఆర్ భేటీ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో రాజకీయంగా చూసుకుంటే ఒకప్పుడు శాసనసభ అయితేనే శాసన మండలి కూడా ప్రత్యర్థులుగా ప్రజా సమస్యల మీద కేసీఆర్ను ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని విడిచి కేసీఆర్ చెంతకు చేరి కేసీఆర్తో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా ఆయన కృషి చేస్తారనే నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి శత్రువులు అయితేనేమి రేవంత్ రెడ్డి పడని వారి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు అసంతృప్తులు కూడా బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి వారధిగా మారి చేరే అవకాశాలు ఉన్నాయి కూడా అని కూడా ఈ ఉమ్మడి కరీంనగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి అయితే 40 సంవత్సరాల పాటు ఒకే పార్టీలో విధేయుడిగా ఉంటూ గత కొన్ని మాసాలుగా అసంతృప్తి నేపథ్యంలో ఆయనకు తగిన ప్రాధాన్యత, మర్యాద, గౌరవం ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీ వీడుతున్నట్టు గౌరవంగా ఒక నిబద్ధత కలిగిన నాయకునిగా అయితే పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తన ఫామ్ హౌస్లో తన నివాసంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అయితే కలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాధాన్యతతో పాటు ఆయన కొడుకు కోడలకు కూడా ఎమ్మెల్యే ఎంపీ సీట్ల నేపథ్యంలో కూడా అంటే మాటిచ్చినట్టు కూడా సందర్భాలు చర్చలు అయితే చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి రూట్ సపరేట్ లాగా మారిందని చెప్పుకోవచ్చు, ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెగతింపులు చేసుకొని ఒక నిజాయితీగా నిబద్ధత కలిగిన నాయకునిగా రాజీనామా చేసిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కలవడం, కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా జగిత్యాల తన నివాసానికి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా వారు సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి అయితే జీవన్ రెడ్డి వెళ్ళి ఆయనతో భేటీ కావడం కూడా సర్వత్రా ఉత్కంఠనైతే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీల్లో ఉన్నటువంటి వారు జీవన్ రెడ్డికి చాలా సౌమ్యుడిగా, చాలా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోకి చాలామంది మరింత రోజుల్లో ఒక 5-6 మాసాల్లో సంవత్సరం లోపు కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా చేరికల నేపథ్యంలో ఉండే అవకాశం కూడా ఉందని కూడా బాహాటంగానైతే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు జీవన్ రెడ్డి అనుచరులు అయితే వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయంలో మాత్రం అయితే ప్రత్యేకంగా జీవన్ రెడ్డి కేసీఆర్ కలయిక అయితే ట్విస్ట్గా మారింది. ఇదొక తెలంగాణ రాజకీయాల పార్టీల్లో చాలా వరకు ఇదైతే తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ను కలవడం అయితే దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ఆ భావోద్వేగ క్షణాలు ఆవిష్కృతమైన నేపథ్యంలో ప్రత్యేకమైన వాతావరణం అయితే ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో అయితే ఏర్పడిందనే చెప్పుకోవచ్చు.